మోడీ బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలని మరో దొంగ దెబ్బతీసింది. పెట్రోలు 3 రూపాయల 30 పైసలు, డీజిల్ 3 రూపాయల 14 పైసలు పెంచి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్రోలు 113 రూపాయలకి, డీజిల్ 101 రూపాయలకి చేరుకుంది. దీనివలన దేశంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోతాయి. రైతాంగం మీద కూడా దెబ్బ పడుతుంది. రవాణా రంగం కుదేలైపోతుంది. నిన్నటి వరకు 5 రాష్ట్రాల ఎన్నికలకి ముందు ఒక్క నయా పైసా పెట్రోల్ ధరలు పెంచమని ఎన్డీఏ నేతలు మోడీ మాట ఇచ్చారు. ఎన్నికల్లో ఓట్లు ఎంచుకోవటం అయిపోగానే ద్రోహం చేసింది, నమ్మక ద్రోహం చేసింది. పశ్చిమాసియా యుద్ధాన్ని అడ్డం పెట్టి ఇవాళ మోడీ ప్రభుత్వం ఈ కుట్రలు పన్నుతూ ఉంది. ఇది ఈ దశలోనే కాదు, నిన్న మొన్న హైదరాబాద్లో పొదుపు చేయండి అని దొంగ మాటలు చెప్పి దానికి కారణం ఈ రేట్లు పెంచడానికి ప్రజల్ని మానసికంగా సిద్ధం చేయటమే. అసలు నిజంగా చెప్పాలంటే పెట్రోలు డీజిల్ మీద 21 రూపాయి పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్స్ 19 రూపాయలు ఉంది. 40 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1 లీటర్ పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సులు ఉన్నాయి. మీరు అవి తగ్గించండి. అవి తగ్గించకుండా జనం యొక్క జేబులు కొట్టి మీ ఖజానాలు వేసుకున్నారు. 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికే 30 లక్షల కోట్ల రూపాయలు దీనివల్ల ఆదాయం వచ్చింది. ఆ డబ్బు బయటికి తీయండి. జనం దగ్గర ఉన్న డబ్బు బయటికి తీయకుండా ట్యాక్స్ వాళ్ళు ఎందుకు ధరలు పెంచాలి? మీ యొక్క అసమర్థతకి ట్రంప్, అమెరికాకి మన మోడీ లొంగిపోయారు. రష్యా నుండి చౌకగా ఆయిల్ వస్తే వస్తానంటే కొనుగోలు చేయరు. ఇరాన్ నుండి చౌకగా ఆయిల్ వస్తానంటే కొనుక్కోరు. అమెరికా చెప్పినట్టు, ట్రంప్ చెప్పినట్టు లొంగిపోయి దాని భారాన్ని జనం మీద వేస్తున్నారు. ఇది బీజేపీ యొక్క దేశభక్తిది. మీ లొంగుబాటుకి ప్రజల్ని బలి చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, ఇప్పటికే అన్ని నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి. పైపెచ్చు సామాన్యులకి మీరు మాత్రం కోట్లు ఖర్చు పెట్టండి, జనానికి మాత్రం నీతి సూత్రాలు చెప్తా ఉన్నారు. అందుకే దీనికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాల్సే మోడీ గారితో పాటుగా ఇప్పటికైనా నోరు విప్పండి రాష్ట్ర ప్రజల తరపున. లేకపోతే ఈ పెట్రోల్ డీజిలే కాదు, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఉద్యమానికి ముందుకు సాగిస్తాం. సిపిఎం తరపున దేశవ్యాప్తమైన ఆందోళన సాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఆడిన మాట తప్పినటువంటి మోడీ ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోగానే తన పబ్బం గడుపుకున్నాడు కాబట్టి ప్రజల మీద భారాలు వేయటానికి పూనుకున్నాడు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా ఎప్పటిమప్పటిగా 3 రూపాయలు పెంచడమే కాదు, అర్ధరాత్రి 12 గంటలకు పెంచడం, 6 గంటల నుండి అమలు చేసేటువంటి దానికి పూనుకోవటం, ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఏమన్నా ఉందా మేము మోడీ అని చెప్పనేటువంటి అడుగుతూ ఉన్నాం. పెట్రోల్ వాడకం తగ్గించమంటాడు, బంగారం కొనొద్దంటాడు, నీరు కొరతగా ఉంది కాబట్టి నీరు తాగొద్దంటాడు. ఏం తాగాలా మోడీ? మొరార్జీ కోలా తాగాలా? ఏం తాగాలని అడుగుతున్నాం. సమాధానం చెప్పు. పెట్రోల్ ధర, డీజిల్ ధర నీ ఇష్టం వచ్చినట్టుగా పెంచేసి ప్రజల మీద భారం వేస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారని చెప్పనేటువంటి అనుకున్నావు. నీకు ఇప్పటికీ బుద్ధి రావడంలా. నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికీ 19 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచావు. బ్యారెల్ ధర తగ్గుతూ ఉంది, అయినా సరే పెట్రోల్ డీజిల్ ధర ఇక్కడ పెరుగుతూనే ఉంది. ఇది నీ దేశభక్తి అని చెప్పనేటువంటిది. బంగారం అదే, పెట్రోల్ అదే, డీజిల్ అదే, రకరకాలైనటువంటి పద్ధతుల్లో వ్యవహారం చేస్తూ ధరలు పెంచుతూ ఉన్నటువంటి నీకు త్వరలోనే శాస్తి చేస్తారు ప్రజానీకం అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా మేము చెప్పదలిచాం. నువ్వు అనుకుంటా ఉన్నావు నేనే ఈ దేశానికి రాజునని చెప్పి, నో కింగ్ అని చెప్పనేటువంటిది ట్రంప్ లాంటి వాడికే తప్పలా నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. నువ్వు కింగ్ కాదు అని చెప్పనేటువంటిది చెప్పదలిచారు ప్రజలు. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేస్తే భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవు, ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండని చెప్పి మోడీని బలపరుస్తూ ఉన్నటువంటి ట్రంప్కి మోడీ ఊడిగం,
మోడీకి చంద్రబాబు ఊడిగం, పవన్ కళ్యాణ్ ఊడిగం. ఈ ఊడిగాలు చేసి ఎన్నాళ్ళు బతుకుతారా మీరని చెప్పనేటువంటి అడుగుతున్నాం. రాజకీయంగా నరీదిగా జీవించండి, నరీదిగా బ్రతకండి, రాజకీయాల్లో బతకండి, ప్రజల్లో బతకండి తప్ప ఊడిగాలు చేసి బతికేటువంటి రోజులు భవిష్యత్తులో పోగొట్టుకోండి అని చెప్పనేటువంటి తెలియజేస్తూ మోడీ పెంచు ఉన్నటువంటి ఈ కిరాతకమైనటువంటి చర్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకి పూనుకుంటాం. ఇతర పక్షాలను కూడా కలుపుకుని ఈ ఆందోళన చేపడతామని చెప్పనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం.